हैदराबाद में तालीमी फीसों में मुसलसल इजाफे के खिलाफ आवाजें बुलंद होने लगी हैं। वालिदैन पर बढ़ते माली बोझ और निजी तालीमी इदारों की मनमानी के दरमियान सोमाजीगुड़ा पुलिस क्लब में मियारी तालीम और फीस कंट्रोल के मौजू पर एक अहम गोलमेज कॉन्फ्रेंस मुनक्किद हुई, जहां के कविता ने रियासती हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। कविता ने कहा है कि वजीर आला ए रविंद्र रेड्डी का खुद वजीर तालीम होना बदकिस्मती की अलामत बन चुका है, क्योंकि रियासत में स्कूल फीस में 50% से लेकर 120% तक इजाफा किया जा रहा है, लेकिन हुकूमत खामोश तमाशाई बनी हुई है। इन्होंने कहा है कि तालीम और सेहत हुकूमत की बुनियादी जिम्मेदारी होती है और सिर्फ अवामी हुकूमतें ही मुफ्त तालीम और मुफ्त इलाज फराहम कर सकती हैं। उनका कहना था कि वालिदैन स्कूल फीस के बोझ से शदीद परेशान हैं और हुकूमत को फौरी तौर पर मदाखलत करनी चाहिए। कविता ने मुतालबा किया है कि मई के महीने में ही फीस कंट्रोल कानून लाया जाए और हुक्म जारी किया जाए कि गुज़िश्ता साल के मुकाबले में 1 रुपया भी फीस न बढ़ाई जाए। इन्होंने इल्जाम लगाया कि रियासत में ज्यादातर निजी तालीमी इदारे कारोबार का मरकज बन चुके हैं और कई इदारे सियासी शख्सियात के असर में चल रहे हैं। वालिदैन की मजबूरी का फायदा उठाते हुए तालीम को तिजारत में बदल दिया गया है। हैदराबाद पब्लिक स्कूल का जिक्र करते हुए इन्होंने कहा है कि सरकारी जमीन पर कायम इस इदारे में इस साल 120% तक फीस बढ़ा दी गई, जो इंतहाई अफसोसनाक है। कविता ने कहा है कि फीस रिइंबर्समेंट के तकरीबन 11,000 करोड़ रुपए बकाया जात हैं, जिसकी वजह से कई कॉलेज बंद होने के खतरे से दो चार हैं। इन्होंने इल्जाम लगाया कि हुकूमत MS-7GO के जरिए इस स्कीम को कमजोर करने की कोशिश कर रही है। इन्होंने वाजे किया कि मुफ्त तालीम और मुफ्त इलाज उनकी पार्टी भारत राष्ट्रीय समिति की बुनियादी पॉलिसी है और अगर हुकूमत संजीदा हो तो ये वादा पूरा करे। आखिर में इन्होंने मुतालबा किया कि तमिलनाडु या गुजरात मॉडल के तर्ज पर तेलंगाना में भी मुस्तकिल फीस कंट्रोल अथॉरिटी कायम की जाए ताकि अवाम को राहत मिल सके। నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయింది. సత్య నాదెల్లా ఇస్ అల్యూమినీ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది HPS అల్యూమినీ డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకంత స్ట్రెస్ చేసి నేను HPS మీద చెప్తున్నా అంటే ఈసారి 120% ఫీజు హైక్ చేసి 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి 2,08,000 రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వానికి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో ఏ చైతన్య స్కూలోడో ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు, మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।